ప్రద్యుమ్న ఏం చేస్తున్నావు? రాస్తున్నా. సరే, నీకు ఒక ఛాలెంజ్ ఇస్తా. నువ్వు ఇవాళ అంతా నోట్స్ లెఫ్ట్ హ్యాండ్తో రాయిరా. ఛాలెంజ్ మొత్తం 3 లెసన్స్ నోట్స్ ఉన్నాయి కదా, 3 లెసన్స్ లెఫ్ట్ హ్యాండ్తో రాయాలి నువ్వు. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్తో రాసి పారే మొత్తం నోట్స్ అన్ని. నేను లెఫ్ట్ హ్యాండ్తో రాస్తే ఏంటి? అప్పుడు చెప్తా ఏంటో. అప్పుడు కాదు, ఇప్పుడే కావాలి నాకు. ఫస్ట్ అయితే నువ్వు రాయి. ఫస్ట్ అయితే నువ్వు చెప్పు. నేను చెప్పాను. అయితే నాకు చాక్లెట్ కొనియాలి, నేను లెఫ్ట్ హ్యాండ్తో రాస్తా. సరే ఓకే, కొనిస్తావా? కొనిస్తా. బబ్లీ సిల్క్ కొనియాలి. బబ్లీ సిల్క్ అనే బ్రాండ్ ఉందా? ఉందిగా. అవునా? నాకు తెలీదు. నాకు తెలుసు. సరే మరి లెఫ్ట్ హ్యాండ్తో రాయి. మరి సరే. నీకు నోట్స్ రాయడం ఎంత కష్టం కదా అసలు. ఎప్పటికప్పుడు రాసేసుకోవచ్చు కదా, అట్లా నోట్స్ ఎందుకు అలా పెట్టుకుంటావు కంప్లీట్ చేయకుండా? అంతే. ఏంటంతే? అంతే అంతే ఏంటంతే? సో ఇప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్తో రాయబోతున్నాను. కొంచెం కష్టమే, కానీ మీకోసం ట్రై చేస్తాను అండ్ నా చాక్లెట్ కోసం ట్రై చేస్తాను. చూద్దాం లెఫ్ట్ హ్యాండ్తో రాస్తానో లేదో అని. ఓకే, నేనైతే ఇప్పుడు నా కంప్యూటర్లో అయితే, యాక్చువల్లీ నాది కాదు మా మమ్మీది, ఇందులో నేను నాది ఇప్పుడు చూడండి, నేను ఎత్తుకుతున్నా ఇక్కడ. అసలు ప్రద్యుమ్న టీచర్లు బోర్డు మీద రాస్తున్నారా నోట్స్? అసలు నోట్స్ రాస్తారు. మరి నువ్వు ఎందుకు రాసుకోవట్లే? ఇలా సిస్టంలో నుంచి చూసి రాసే నీ కలదాలు ఎక్కువ అయిపోతున్నాయి కదా. చూడు, అసలుకే కలదాలు ఉన్నాయి నీకు. ఎట్లా అలా అయితే? మా స్కూల్లోనైతే టీచర్ బోర్డు మీద రాసేది, మేమైతే ముందుకు వెళ్ళి కూర్చుని టీచర్ రాసేస్తోందా లేదా అయిపోగానే రాసేసేవాళ్ళం మొత్తం. ఏంటలా కాదులే. ఏంటంతే? ఎప్పటికప్పుడు రాసుకుంటే, ఎప్పటికప్పుడు చదువుకుంటే నీకు ఈ ప్రాబ్లం ఉండదు కదా. విజిల్ వేయకలాగా బ్యాడ్ హ్యాబిట్. ఇప్పుడు ఏంటి ఇంకా ఓపెన్ చేసుకుంటున్నావా? ఇంకా ఓపెన్ చేసుకోవాలి, ఎక్కడ ఓపెన్ చేసుకోవడానికి రావట్లేదు. సో అదండి. సో ఇప్పుడు ఏంటంటే అసలు బుక్కులు చూసి, టెక్స్ట్ బుక్కులు చూసి రాయడం మానేశారు పిల్లలు. టీచర్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఈమెయిల్లో ఇచ్చేస్తున్నారు నోట్స్. రాయండి లేకపోతే లేదన్నట్టు ఓవర్ నైట్ అప్లోడ్ చేసి వస్తారు. వీళ్ళేమో కూర్చుని రాయాలి. అసలు నిజంగా అప్పుడే ఓల్డెన్ డేసే బాగుండేది మాకు. మంచిగా ఎప్పటికప్పుడు రాసుకునే వాళ్ళం నోట్స్, ఎప్పటికప్పుడు చదువుకునే వాళ్ళం. అసలు స్టేట్ సిలబస్సే బాగుంది. ఏంటో ఇది, ఈ పద్ధతి ఏంటో నాకు అర్థం కావట్లేదు. అదిగో ఇంకా తీస్తున్నావేంటమ్మా? ఏం చేస్తున్నావు? ఒక పని చెయ్యి, ఎవరైనా మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి బుక్ తీసుకుని వచ్చి రాసేయి. వాళ్ళ దగ్గరైనా ఉందా లేదా బుక్ నోట్స్? వాళ్ళ దగ్గర ఉండదు. యాక్చువల్గా మా అబ్బాయి బుక్ పోగొట్టుకున్నాడండి, రాసిన నోట్స్ అన్నీ. సో ఇప్పుడు కూర్చుని ఒక 4-5 లెసన్స్ రాయాలన్నమాట. 3 లెసన్స్. ఓకే, 3 లెసన్స్ అయినా రాయాలి కదా. ఓవర్ నైట్ కూర్చుని కంప్లీట్ చేయాలి. మళ్ళీ ఎగ్జామ్స్ టైం. సరే అమ్మా, ఇవన్నీ ఎందుకు? నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చావు, లెఫ్ట్ హ్యాండ్తో రాయాలని. చూద్దాం, రాయి లెఫ్ట్ హ్యాండ్. ఇంకా స్టార్ట్ కూడా చేయలే నువ్వు. కష్టం ఉంది, చూద్దాం. సో ఏమవుతుందో.
ఆ? అయితే ఒక పని చేస్తాను నేను. నా రైట్ హ్యాండ్ అవాయిడ్ చేసుకోవడానికి నేను గ్లౌస్ పెట్టుకుంటా. నువ్వు ఇంకా రాయడం స్టార్ట్ చెయ్యి. ఎప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తావు? చాలా టైం ఉంది. నేను తీసాక కలుస్తా ఫ్రెండ్స్. బాయ్.